బావా నువ్వా? బాగున్నావా? ఏదోలే నీ దయవల్ల అలా ఉన్నా. మీ శ్రీవారు ఇంట్లో లేనట్టున్నారుగా? లేరు బావా, అలా మరి హాస్పిటల్ వరకు వెళ్ళారు. మరి మీ మావయ్య రాజగోపాల్ గారు? మావయ్య ఇప్పుడే అలా ఫ్యాక్టరీ వరకు వెళ్ళొస్తానని వెళ్ళారు బావా. అనుకోకుండా మంచి సమయానికి వచ్చారనుకుంటా. బావా ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు అనుకున్నాను, ఇక్కడ కూడా దాపరించావా? చూడు సంధ్య, ఒక్కసారి రుచి మరిగిన మగాడు ఎప్పుడూ ఆమె పొందు కోసము పరితపిస్తూ ఉంటాడు. అందుకే నీతో మరో మారు ఆ కోరిక తీర్చుకోమని నాలో మగసిరి రెచ్చగొట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాను సార్. మర్యాదగా నా మాట విను, నా కోరిక తీర్చు. రెండో కంటి కనపడకుండా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతాను. ఆ రెండో కన్ను ఎవరిదో తెలుసా? మీ భర్తది. బావా బావా జరిగిన కథాన్ని మళ్ళీ 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 చెప్పొద్దు బావా, దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సంధ్య, ఇక నీ జీవితానికి అంతిమ సమయం ఆరంభమైంది. పచ్చని జీవితాన్ని, నీ జీవితాన్ని అంతం చేయాలని ఆలోచన నాకు లేదు సంధ్య. అందుకే ఆఖరిసారిగా నా ఈ ఒక్క కోరిక తీర్చు, మళ్ళీ నీ జోలికి రాను. ఛీ బావా, నువ్వింత మూర్ఖుడు అని అనుకోలేదు. ముందు మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి బావా. సంధ్య, నా ఈ ఆఖరి కోరిక ఒకే ఒక్కసారి తీరంది, ఇక్కడి నుంచి బయట పెట్టను. నా కోరిక తీర్చావా సరే, లేదా జరిగిందంతా మీ ఆయనకి చెప్పి నిన్ను మీ ఆయన నుంచి దూరం చేస్తాను. చూడు, నువ్వేం చేసినా సరే నా ప్రాణమైనా ఇస్తాను గాని నువ్వు మాత్రం నన్ను తాకలేవు బావా, తాకలేవు. నిన్ను తాకడం ఏమిటి సంధ్య? నీ శరీరం ఏంటి? నిన్నే బలవంతం చేశాను, నిన్ను కసి తీరా అనుభవించాను. మర్చిపోయావా? చూడు, అది ఒకప్పుడు, ఇప్పుడు నేను ఒకరికి భార్యను. నువ్విలా మాట్లాడడం మర్యాద కాదు. సంధ్య, పరాయవాడి భార్యని అనే పదము నా ప్రయత్నాన్ని ఆపదు సంధ్య. పాపం చేయడానికి పరాయవాడి భార్య అనే పదము అడ్డు రాదు సంధ్య. నా మాట విన్నావా? నేను మనసుంటే మార్గాలు అనేకం. ఇష్టమైతే ఇదేం పెద్ద కష్టం కాదు. నా కోరిక తీర్చి సంధ్య. చూడు బావా, భగవంతుడు నాకు దారి చూపాడు. ధర్మరాజు లాంటి ఆయన్ని నాకు భర్తగా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు వచ్చి గతాన్ని తవ్వి నా జీవితాన్ని నాశనం చేయొద్దు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు. సంధ్య, నీ అంతిమ సమయం ఆరంభమైంది. కళ్ళు కట్టిన హృదయాన్ని కత్తులతో కెలికావు. ఆనాడు నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చేసినట్టు నిన్ను వివస్త్రణ చేసి నీ నగ్న శరీరాన్ని ముద్దులతో ముంచెత్తి నీ శీలను దోచుకున్న విషయం మర్చిపోయావా? బావా, అవును, నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడ్డాను, నువ్వు నన్ను ఎంతగా ద్వేషించి నా మగసిరిని రెచ్చగొట్టావు. ఆ పంతంతో నిన్ను కసి తీరా నీ సౌందర్యాన్ని అణువు అణువు అనుభవించాను. మర్చిపోయావా? చూడు, నువ్వు అంత రాక్షసుడవని నాకు తెలుసు బావా, తెలుసు. చూడు, ఇక నీతో నాకు వాదన అవసరం. ఆయన రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. చూడు, ఇంతలా చెప్తున్నావు కదా, సరే ఇక నీ ఇష్టం. వచ్చిన పని నెరవేర్చుకో బావా, నెరవేర్చుకో. రా బావా, రా, అనుభవించు, అనుభవించు. పాపానికి ప్రాయశ్చిత్తం లేదు సంధ్య. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వెంత చెప్పినా నిన్ను బలవంతం చేసి ఎంతో పాపం చేశాను.
నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు సంధ్య, లేదు. నన్ను క్షమించు సంధ్య, క్షమించు. చూడు బావా, పశ్చాత్తాపంతో చేసిన తప్పుని నువ్వు ఒప్పుకున్నావు. చూడు, ఆ భగవంతుడే క్షమిస్తాడు. సంధ్య, ఆడవారిలో ఇంత సహనం ఓర్పు ఉంటాయని ఇన్ని నాళ్ళు తెలుసుకోలేకపోయాను సంధ్య. నాలో మార్పు కోసం ఓర్పుతో ఎంతో ప్రయత్నించావు, నన్ను ఒక మనిషిగా మార్చావు. ఈ రోజు నుంచి నా పాప జీవితానికి సమాధి చేస్తాను, మానవత్వం గల మనిషిగా జీవిస్తాను సంధ్య. నన్ను క్షమించు సంధ్య. జ్యోతి, జ్యోతి. ఏమండి, అదేనండి కార్తీక్ కంటి చూపు గురించి డాక్టర్ ఏమన్నారు? అది ఇప్పుడే ఎలా తెలుస్తుంది జ్యోతి? కార్తీక్ పరీక్షిద్దామని హాస్పిటల్కి వెళ్ళాను, కానీ డాక్టర్ పాత రిపోర్ట్లు తీసుకెళ్ళరమ్మన్నాడు. అవి ఇంటి దగ్గరే ఆగిపోయాయి, అందుకే ఇంటికి వచ్చాను. అంతలోని మీ బావ మరదల మధ్య సంభాషణ అంతా నేను విన్నాను. మీ బావ నిన్ను బ్లాక్మెయిల్ చేయడం, నిన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించడం, నువ్వు ఆయనకు లొంగిపోవాలని చూడడం నేనంతా గమనించాను సంధ్య, గమనించాను. ఏమండి, నన్ను క్షమించండి. నేను కావాలని ఏ తప్పు చేయలేదండి. బలవంతంగా ఆనాడు మా బావ నన్ను అనుభవించి ఈనాడు ఇలా. నా దృష్టిలో నువ్వు పతితవు జ్యోతి, పతితవు. లేదండి, లేదు. చూడండి, నా గతం తెలిసి కూడా మీరు అర్థం చేసుకుంటున్నారంటే మీరు నిజంగా దేవుడండి, దేవుడు. ఏడవకు జ్యోతి, ఏడవకు. జరిగిందంతా నేను విన్నాను. అయినా నేను నిన్ను అనుమానిస్తే నువ్వు భయపడాలి, కానీ ఎవడో చేసిన తప్పుకు నువ్వు జీవితాంతం ఇలా బాధపడుతూ ఉంటావా చెప్పు జ్యోతి? ఏమండి? అవును జ్యోతి. కాలంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధుడికి నిన్ను బలి తీసుకున్నాడే తప్ప ఇందులో నీ కావాలని తప్పులేదు జ్యోతి. నువ్వు పతితవు కాదు, పునీతవు. నా దృష్టిలో పవిత్రురాలివి. ఏమండి, చూడండి, నా గురించి ఇంత తెలిసిన మీరు నన్ను పవిత్రురాలు అని నోరారా అంటున్నారండి. మీరు మనిషి కాదండి, మనుషుల్లో దేవుడండి, దేవుడు. చూడండి, మీలాంటి ఆదర్శమూర్తి నాకు భర్తగా లభించినందుకు నిజంగా ఆ శ్రీరాముడికి కోటి దండాలు పెట్టుకుంటానండి, పెట్టుకుంటాను.
శిక్షేంటి నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుండా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుండా అది కథే కదా మన కథ నిజం కాదా